ఎఫ్ఐఆర్ కానీ ఛార్జ్ షీట్ కానీ క్వాష్ వేసి అడిగినప్పుడు కేవలం ఆ 2 డాక్యుమెంట్లే వేయాలా, ఇంకా ఏదైనా ఇతర డాక్యుమెంట్ల మీద మనం రిలై అయ్యి క్వాష్ పిటిషన్ అడగచ్చా అంటే అటెండింగ్ సర్కమ్స్టాన్సెస్ కూడా చూడాలి, కేవలం ఎఫ్ఐఆర్ఏ కాదని చెప్పి ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది కోర్ట్ అని చెప్పి మహమ్మద్ అలీ కేసులో చెప్పినటువంటి కేసును ఆధారం చేసుకుని అచన్ గుప్తా కేసులో సుప్రీంకోర్టు డీటెస్ట్ గా చెప్పడం జరిగింది. అయితే మరి ఆ మెటీరియల్ ఎలా ఉండాలి అంటే రాజీవ్ థాపర్ వర్సెస్ మదన్ లాల్ కపూర్ కేసు 2013లో 4 లక్షణాలు చెప్పారు. ఒకటేంటంటే మొట్టమొదట ఆ మెటీరియల్ ఇంపికబుల్, స్టెర్లింగ్ అంటే సౌండ్ రీజనబుల్ మెటీరియల్ అయి ఉండాలి. రెండోది ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి కంటెంట్స్ ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ లో ఉన్నటువంటి ఎక్విజేషన్స్ రూల్ అవుట్ చేసే విధంగా ఉండాలి. మూడోది ఏంటంటే దీన్ని పీపీ కానీ కంప్లైనెంట్ కానీ రిఫ్యూట్ చేసేటట్టు ఉండకూడదు, అట్లీస్ట్ వాళ్ళ రిఫ్యూజల్ కి జస్టిఫికేషన్ ఉండే పరిస్థితిలో ఉండకూడదు. నాలుగోది ఏంటంటే కోర్టు ఇది అబ్యూజ్ ఆఫ్ ది ప్రాసెస్ ఆఫ్ ది లా అనే పరిస్థితి నిర్ణయానికి వచ్చే విధంగా ఉండాలి. అప్పుడు ఆ మెటీరియల్ రిలై అవ్వచ్చు. ఒక 494లో ఇంతకు ముందు ఇచ్చినటువంటి కోర్టు బైగమీ లేదని చెప్పినటువంటి